అసలు ఒక రోజుని ఎలా ప్లాన్ చేస్తాను నేను. ఫ్లేవర్ ఏమన్నా ఉంటుందంటే మీకు ఈ కాంబినేషన్ తెలుసా? పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక డే వ్లాగ్ అండి. అంటే మార్నింగ్ నుంచి ఎంత బిజీగా గడిచింది, అలాగే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే అసలు ఇవాళ ఒక మంచి ఏమంటారు బ్రేక్ఫాస్ట్ తోటి డే స్టార్ట్ అయ్యిందండి. ఇంకా ఎలా జరిగింది ఏంటి రోజు అనేది చూడండి. జస్ట్ అన్ని రెసిపీస్ అందులో అయితే లేవు. అసలు ఒక రోజుని ఎలా ప్లాన్ చేస్తాను నేను అనేది వీడియోలో ఉందండి, చెక్ చేయండి. పొద్దున్నే ఎంత కాదన్నా పూజ చేసుకుంటే మాత్రం ఆ రోజంతా ఏదో మంచిగా నడుస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా సంతోషంగా రోజు మొదలవుతుంది అనిపిస్తుంది. ఇంకా మందార పూలు అండి, అవి కొంచెం లేట్గా విడులుతాయి అన్నమాట. ఇవాళ ఎల్లో మందారం పూసింది, కనిపించట్లేదు. ఎల్లో మందారం పూసింది, వెంకన్న స్వామికి పెట్టాను. ఇంకా పూజ అంతా అయిపోయిందండి. ఇక ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా పొద్దున్నే చేసుకోగలుగుతాను అనుకుంటేనే మొదలు పెడతా. లేదు అంటే లేట్గా లెగిస్తే మాత్రం సంజనాకి లంచ్ అవన్నీ ప్యాక్ చేసేసి తను పంపించేసి వంట కార్యక్రమం అంతా అయిపోయినాక అప్పుడు ప్రశాంతంగా వస్తా. ఎప్పుడు లేట్గా చేసినా పొద్దున్నే చేసినా కాస్త టైం ఉండేటట్టుగా చేసుకుంటానండి. అది ఇప్పుడే కరెంటు పోయిందనమాట. బంపర్ ఆఫరు. ఇదిగోండి, పిండి కలిపేటప్పుడు కొంచెం మనం తీసుకున్న పిండికి అకార్డింగ్ కొంచెం ఒక 2 స్పూన్లు సన్నమ్మ కూడా చాలా తెలిసిపోతుంది. అంటే ఆ పిండి తెలుసు కదా, బొంబాయి రవ్వ అండి. ఒక చిటికెడు ఉప్పు వేసేసి చక్కగా మంచిగా ముందు ఇది కలిపేసుకుని, ఇంకా నేను ఆయిల్ అట్లా ఏమైనాండి మంచిగా ఇట్లాగే కలిపేస్తాను. కాకపోతే వాటరు మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి. పిండి కలిపేటప్పుడు నార్మల్ వాటర్ ఉంటే బాగుంటుంది. అంటే ఒక్కోసారి బాగా చల్లగా ఉంటాయి కదండి, అలా లేకుండా కొంచెం అలా అని వేడి చేసేది కాదు, కానీ కొంచెం నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్. ఇంకెంతే గట్టిగా కలిపేసి మూత పెట్టేసి ఉంచడం. కర్రీ మంచిగా కలర్ఫుల్గా కనపడాలంటే మనం కొంచెం ఒక్కసారి ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ముందు బాయిల్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మామూలుగానే కట్ చేసి పెట్టుకున్నాను. మటర్ ఏమో ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఒక 2 టైమ్స్ కడిగి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇదేమీ ఫ్రోజన్ మటర్ కనుక బాయిల్ చేయాల్సిన పని లేదు. ఆయిల్ వేడెక్కినాక ఇందులోకి కొన్ని ఆవాలు, జీలకర్ర అండి, ఇంకేం అవసరం లేదు. కొంతమంది జీలకర్ర కూడా వేయరు, కానీ నేను వేస్తాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అసలు, కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలను కూడా బాగా మారే వరకు వేయించద్దండి, జస్ట్ ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోద్ది. ఇందులో కరివేపాకు ముందే వేయకోకుండా ఒక టైం ఉంటుంది, ఆ టైంలో వేసుకుంటే బాగా గుమ్మగుమ్మలాడుతుంది అన్నమాట. చూపిస్తాను ఇప్పుడు వేయాలనేది. ఉల్లిపాయ మనకి ఇట్లా వేగితే సరిపోతుందండి. మటరు మనం బాయిల్ చేసుకోలేదు కనుక ముందు మటర్ వేసుకోవాలి. కొంచెం జస్ట్ ఇది ఆ వేడికి అలా ఒక 1 మినిట్ అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. ఇదిగోండి, చూసారా చక్కగా వేగిపోయింది కదా. ఒక 1 మినిట్ ఆగినాక కొంచెం పసుపు వేసుకుని దీనిలోకి మనం బాయిల్ చేసుకున్న ముక్కలు వేసేసుకోవాలండి. చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చి కారమే ఇందులో బాగుంటుందండి. కారం అసలు అవసరం లేదు. కానీ నేను చెప్పాను కదా వచ్చేవాళ్ళు పిల్లలు ఉన్నారని పచ్చిమిర్చి మళ్ళీ అందులో కలిసిపోతాయని పొడవుగా కట్ చేశాను. కొద్దిగా ఒక్క చిటికెడు కారము, మనం శనగపిండి కలిపి పోస్తాం కదండి, 4 స్పూన్లు. ఇప్పుడు నేను తీసుకున్న వెజిటబుల్స్కి 4 స్పూన్లు కలిపాను, 4 టేబుల్ స్పూన్స్. దీనిలో కూడా మనం కలిపే వాటర్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. అందులో సరిపడినంత చిటికెడు వేసుకుని చక్కగా ఆ శనగపిండి కలిపిన వాటర్ మొత్తం పోసేసుకున్నాక ఇందులోకి సరిపడా వాటర్ వేసుకుని చక్కగా ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి.
ఎంత కలర్ఫుల్గా ఉందా కదా. ఉడుకు పట్టడం మొదలుపెట్టిన తర్వాత మంచిగా కరివేపాకు వేసేసుకోవాలి. అప్పుడు చక్కటి కమ్మటి వాసన వస్తుంది మనం ఓపెన్ చేయంగానే. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 minutes పాటు దీన్ని మర్చిపోతే చక్కగా మంచిగా ఉడుకుంటుందండి. లేదంటే శనగపిండి మనము పచ్చిదేస్తాం కదా, వాసన వస్తుంది అన్నమాట. ఇదిగోండి హల్వా కోసం రవ్వ. ఇది చాలా సింపుల్, అంటే నేను చేసే పద్ధతిలో సంజమ్మైన ఈజీగా, అంటే సంజమ్మలాగా పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా మనము కొంచెం నెయ్యి తీసుకుని బొంబాయి రవ్వని చక్కగా వేసేసుకుని నెయ్యిలోకి ముందు జీడిపప్పు వేయించి తీసి పెట్టుకోవాలి. మనం ఏమి వేద్దాం అనుకుంటున్నామో డ్రై ఫ్రూట్స్ అవి వేసి వేయించి తీసి పెట్టుకుని అదే నెయ్యిలోకి చక్కగా మంచిగా ఇది కలర్ మారేంత వరకు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. రెండో పక్కన మనం దేనితోటైతే కొలత తీసుకుంటామో దానికి 3 రెట్లు నీళ్ళు, 1.25 పంచదార వేసుకుని చక్కగా గ్యాస్ మీద కరగడానికి పెట్టేసుకున్నాం అనుకోండి. వాటర్లోకి పంచదార ఇది వేగిపోద్ది లోపల. ఇంకా అంతే, చాలా సింపుల్. ఇది వేగినాక ఆ నీళ్ళు ఇందులోకి పోసేస్తే హల్వా రెడీ. నీళ్ళు అంటే పోయిగానే కాదులేండి, మొత్తం ఎగరనివ్వాలి. అది చాలా సింపుల్. ఇది కొంచెం చూసారా చక్కగా కమ్మటి వాసన వస్తుంది కలర్ చేంజ్ అయ్యి. ఈ టైంలో మనం పక్కన కాచి పెట్టుకున్న నీళ్ళు వేసేస్తే ఏంటంటే అసలు ఉండలు వస్తాయి అనే టెన్షన్ ఉండదండి. ఇంకా అంతే, చక్కగా ఈ వాటర్ అంతా ఈరిపోయే వరకు మనం ఇక చూసే పని లేదండి. ఏమి మధ్యలో ఒకసారి కలుపుకొని ఒక స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది బూందీ రాయితా అండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకుని ఉప్పేసి, దీనికి చిన్న టిప్ ఏంటంటే లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇదిగోండి ఇలా కొంచెం నూనె వేడి చేసి అందులోకి ఒక చిటికెడు కారం వేసుకోవాలండి. ఫ్లేవరు ఏమన్నా ఉంటుందంటే ఆ కారం వేసిన దానికి చాలా బాగుంటుంది. ఇంక ఇందులో కొత్తిమీరలు అవన్నీ నాకు ఇష్టం ఉండదు. దీని ఫ్లేవర్ ఇది ఇలాగే ఉండాలి. అది ఇదిగోండి పూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేటింగ్ టైం అనమాట. అందరికీ అయిపోయినాక ఇది నా ప్లేటు. యూజువల్గా అందరం అంతే కదండి, మొత్తం అందరూ తిన్నాక అప్పుడు మనము మాకేంటంటే నాకు చక్కగా అలా మూకుడులో పూరి ఇలా పెట్టించేయాలన్నమాట. అంత వేడివేడిగా ఇష్టం. ఇది హల్వాతోటి అలాగే కూరతోటి తినేసి లాస్ట్లో ఆ ఆయిల్ ఫీలింగ్ రాకుండా రాయితా తినేస్తే అయిపోద్ది అన్నమాట. చూసారా ఎంత బాగుంటుందో. మీకు ఈ కాంబినేషన్ తెలుసా, లేదంటే మీరు ఏ కాంబినేషన్స్తో చేస్తారనేది కామెంట్ చేయండి, జస్ట్ సరదాగా తెలుసుకోవడానికి. ఇదిగోండి కొత్తిమీర తీసుకొచ్చారు. కొత్తిమీర కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదొకటి మాత్రం చాలా కష్టమైంది. అంటే కోపం వస్తుంది అనమాట, అసలు ఏం చేయలేకపోయామని. ఇక్కడ నేనేంటంటే ఇలా ముదురు కొత్తిమీర వచ్చినప్పుడు ఈ కాడలన్నీ తీసేయనండి, ఇలా సెపరేట్ చేసి పెట్టుకుంటాను. ఇవి రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదండి, దానిలోకి చక్కగా వేయించేటప్పుడు టమాటో రసం పెట్టుకున్నప్పుడు అలా దానిలోకి వేసేస్తాను అనమాట. మన మిద్దె తోటలో పండిందైనా అంతే చేస్తాను, కొన్నదైనా అంతే చేస్తాను. ఇప్పుడు చక్కగా ఇదేమో కూరల్లో కట్టలోకి వేసుకోవడానికి ఇలా సెపరేట్ చేసి పెట్టేసుకుంటాను. మంచిగా టిష్యూలో కానీ పేపర్లో కానీ చుట్టూ పెట్టుకునేదాన్ని ఇంతకు ముందు అయితే. ఇప్పుడు చూపిస్తూ ఉండండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఇవాళ ఇది దీనిలో తీసుకొచ్చారనమాట, స్టార్ నుంచి తీసుకొచ్చారు. ఇది ఇక్కడ పేపర్ కవర్లో పెట్టేసుకుని దీన్ని ఒక బాక్స్లోకి పెట్టుకున్నాం అనుకోండి, 10 రోజులున్నా ఏం అవ్వదు. ఇది చక్కగా ఉంటుంది. దీన్ని ఒక బాక్స్లోకి పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు రోటి పచ్చడి చేస్తున్నాను, అందులో వేసేస్తా సగం లోన్ పెట్టుకుంటాను. ఇది బెండకాయ వేపుడు కూర అయితే అయిపోయిందండి. బెండకాయ ముక్కలు ముందు రోజే కోసుకుంటాం కనుక ఇంకా బెండకాయ వేపుడు అయిపోయింది. చక్కగా సాంబార్ కూడా పెట్టేసానండి. ఇంకా వంట అయిపోయింది. ఇప్పుడు రెడీ అయ్యి షాప్కి వెళ్ళాలన్నమాట. ఈ లోపల అలా ఒక పావు గంట సేపు నడుము వాల్చితే ఇంకా అప్పుడు షాప్కి వెళ్ళి వీడియోస్, ఇవాళ అంతా వీడియోస్ పనే. ఇంకా ఉసిరికాయ పచ్చడి కూడా చేశానండి. ఇంకా అవన్నీ రెసిపీస్ అయితే మాత్రం ఇవాళ షూట్ చేసినవి నేను మీకు తొందరలోనే షేర్ చేస్తాను. ఇదిగోండి పని అంతా అయిపోయింది. శుభ్రంగా వంటగట్టు కూడా క్లీన్ చేసేసుకుని రోబో కుక్లో అన్నం పెట్టేశాను. ఇంకెక్కడితోటి ఈ సెక్షన్ అయిపోయిందండి. లంచ్ చేసేసి నాకు ఫ్రెష్ అయ్యి ఇంకా షోరూమ్కి వెళ్ళామండి. వెళ్ళి కొన్ని షార్ట్స్ ఇవన్నీ తీసుకున్నాము. ఈ లోపల లైవ్ కూడా ఉంది కదా, లైవ్ పెట్టి మళ్ళీ అయినాక సంజనాతోటి మళ్ళీ కొన్ని వీడియోస్, ఇలా డే మొత్తం బిజీగా గడిచింది. మరి అలా గడిచిందండి రోజైతే.
సండే రోజు వీలున్నప్పుడు రెసిపీస్ అనేవి షూట్ చేసేసుకుంటాను. రెసిపీస్ అయితే మోస్ట్లీ ఇంట్లో ఏది వండుతానో నేను అదే మీకు పోస్ట్ చేస్తానండి. విడిగా రెసిపీస్ అంటూ నేనేమి సెపరేట్గా షూటింగ్ పర్పస్ అన్నట్టుగా పెట్టుకోను. ఏదైతే ఇంట్లోకి వండుతానో దాన్నే షూట్ చేసి చూపిస్తాను అనమాట. ఇంకా నాకు ఖాళీ ఉన్నప్పుడు ఎక్స్ట్రా వీడియోస్ తీసి పెట్టుకోవడానికి ట్రై చేస్తానండి. ఇవాళ అయితే మాత్రం ఇంకా లైవ్కి వచ్చాను, చూసారు కదా, లైవ్ అయిపోయింది. లైవ్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చి రేపటికి రెసిపీలు షూట్ చేసుకోవాలన్నమాట. అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నాను, కొంచెం క్యాలీఫ్లవర్ పచ్చడి అవి పడదాం అనుకుంటున్నాను ఇంట్లోకి. అవి షూట్ చేసుకోవాలి. ఇంక ఈ పనులన్నీ ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ వరకు డే బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకా షాప్లో వీకెండ్స్ సంజన ఉన్నప్పుడే షార్ట్స్ అవి ప్లాన్ చేసుకుంటామండి. అంటే మన వస్త్రధారకు సంబంధించినవి అయినా హోమ్ డెకార్కి సంబంధించినవి అయినా ఏవైనా సంజన ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటాం అనమాట. అలా నేను తీస్తే తను మాట్లాడితే నేను తీయటం, నేను మాట్లాడితే తను తీయటం, అలా చేసుకుంటాం అనమాట. మాకు టీము ఇట్లా ఏం లేదు, అలా చేసుకుని ఇంటికి వచ్చి అప్పుడు ఈ వీడియోకి చెప్తున్నాను అనమాట. మరి ఇలా రోజైతే ఇలా జరుగుతుందండి. బిజీగా ఉన్నదాన్ని నాకేమీ ఎక్స్ట్రా టైం ఉండదు, నాకేమీ ఎక్స్ట్రా ఇది ఉండదు, ఎనర్జీ ఉండదు. జస్ట్ ఏంటంటే చెయ్యాలి, ఏ పనైనా మధ్యలో ఆపేస్తే కొలాప్స్ అయిపోతుందండి. సో ఆపకూడదు, మనం ముందుకు వెళ్ళాలి అన్న దీంతో చేస్తూ ఉంటాను ఓపిక తెచ్చుకొని. మరి ఈరోజుకి వీడియో ఇదేనండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఏమనిపించింది వీడియో చూస్తారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.